అందరికి శనార్థులు మంచుకున్నారా? అబ్బా చంద్రవ్వ చెట్ల కింద గుట్టల కింద కూర్చొని ఆడనో ముచ్చటకు పోయింది అనుకుంటున్నారులే. ముచ్చటకు వచ్చిన అయితే ఈరోజు మా అన్నోళ్ళ ఇంటికి వచ్చిన. ఎందుకంటే ఈ అన్న నేను జాతరలల్లో కలుస్తాం, పండుగలకు కలుస్తాం, దావతులల్లో కలుస్తాం, అలైబాలైలో కలుస్తాం. కానీ ఎప్పుడు ఒక్కసారన్నా అన్న వాళ్ళ ఇంటికి పోలేదు, నిమ్మలంగా ముచ్చట పెట్టలేదు. అన్నను వాళ్ళకరించి వస్తాము. 2-3 రోజుల నుండి అక్కడిక్కడ తిరుగుతున్నా. ఈరోజు అన్నోళ్ళు ఇంటికి పోదామంటాను వచ్చిన. వచ్చేసరికి మా తలసానాన్న నిమ్మలాంగా ఉన్నాడు దేవుని దయ వల్ల. అక్కడిక్కడికి దబదబ ఊరికే పని ఉన్నా కానీ నేను వస్తున్నానని ఫోన్ చేయించిన. మా చంద్రబాబు వస్తున్నది అన్న, ఒకసారి నీతో మాట్లాడిపోతుందంట అంటే కూర్చున్నాడు పాపం అన్న నా కోసం అని. అన్న నమస్తే, బాగున్నావా? అందరు బాగున్నారా ఇంట్లో? అందరు బాగున్నారు. మీరు ఎట్లున్నారు? కుటుంబం ఇట్లా అందరూ అంత సంతోషం. నేను ఈరోజు అసలు నీ గురించి మాట్లాడదామంటాను వచ్చిన. చెప్పాలి అన్న, ఎంతమంది అక్కయ్యలు అన్నదమ్ముళ్ళు మీరు? మేము 6 మంది అన్నదమ్ముళ్ళము, 3 చెల్లెళ్ళు. మొత్తం మేము ఉండేది 185 మంది మొత్తం కుటుంబం. మాకు వేరే దావత్ చేస్తే ఇంట్లో వేరే వాళ్ళు అవసరం, ఎందుకన్నా 3 మేకలు మీకే సరిపోతాయి. ఈ మన పెద్ద పెద్ద కుటుంబాలలో ఇట్లనే ఉంటుండొచ్చు కదన్న. అమ్మనాయన ఏం చేస్తారు? అమ్మ నాయన చనిపోయిండు. నాయన అప్పట్లో ఆలుగడ్డ వెంకటేశం యాదవ్ అంటే సికింద్రాబాద్లో చాలా పేరున్నటువంటి వ్యక్తి. ఆలుగడ్డ వెంకటేశం యాదవ్ ఆయన ఏంటంటే మోడా మార్కెట్లో వ్యాపారం చేస్తుండే. ఆ తర్వాత వెజిటేబుల్ కమిషన్ ఏజెంటు. రెండోది పైల్వాన్ ఉండే, తను వ్యాయామశాల ఉండే, సొంతంగా కుస్తీలు కొట్లాడుతుండే, పాల వ్యాపారం కూడా చేస్తుండే. ఆ తర్వాత మనకు మోడా మార్కెట్ దగ్గరనే ఉన్నది ఇసంగంజ్ మోడా మార్కెట్, హైదరాబాద్లో పెద్దది. ఆ తర్వాత రిటైల్గా వ్యాపారం చేసి హోల్సేల్ అంటే ఊర్లలోకి కూరగాయలు వస్తే తను బీట్లు పెడుతుండే. బీట్లు అన్న నేను ఊర్లోనే పెరిగిన. నాకు బీట్ ఎరక, హోల్సేల్ ఎరక, సంచులు కొనుక్కొని గంపలు గుత్తలు బట్టి వేసుడు ఎరక. పోష కాదు పాస కాదు అంత మనం సంగారెడ్డి మరి. తర్వాత మోడా మార్కెట్లో ఏంటంటే చిన్న వ్యాపారాలు చేస్తారు కదా అందరూ, మీరు చూసారు కదా రోడ్ల మీద కానీ అంతా. వాళ్ళు ఏంటంటే చాలా మంది గ్రామాలలోకి వచ్చి వాళ్ళ జీవనోపాధి కోసం అక్కడ వ్యాపారం చేసుకుంటుండే, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు. అయితే ఆ మోండా మార్కెట్లో ఏంటంటే అప్పట్లో రౌడీజం, గుండాయిజం ఎక్కువ ఉండే. అయితే వాళ్ళందరూ కలిసి నాయనని అధ్యక్షుడిగా ఎన్నుకోరు. ఆయన 40 ఏళ్ళ అధ్యక్షుడు ఆయన్నే మోండా మార్కెట్. ఆ తర్వాత అన్న ప్రెసిడెంట్ అయ్యాడు. అయితే నేను చదువుకునేటప్పుడు నేను కూడా నాయనకు తోడుగా నేను కూడా యాక్షన్ పెడుతుంటే, బీట్లలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తుంటే. బట్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే చిల్లర వ్యాపారాలు చేసుకునేటువంటి ఆ రిటైల్స్ ఉన్నారో పాపం వాళ్ళు ఎండకెండి వానకు తడిచి ఇబ్బందులు బాగుంటుండే. వాళ్ళ బాధలు చూడలేక నేను అప్పుడు రాజకీయాలకు వచ్చాను. వాళ్ళ కోసం బాగా కొట్లాడుతుంటే, మీకేంటంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తై బజార్ అని ఉంటుండే. అంటే వాళ్ళకేంటంటే నెలకింత కట్టాలి, గవర్నమెంట్కు కట్టాలి. నేను అది మాఫీ చేయించిన. దగ్గర 3000 మంది ఉంటారు. నేనన్నా వాళ్ళు ఎండకెడుతురు, వానకు దడుతురు, మీరు ఏం సౌకర్యాలు కల్పించారు అని చెప్పి మాఫీ చేయించి అక్కడి నుంచి రాజకీయ ప్రస్థానం. రెండోది ఎన్టీ రామారావుకు పెద్ద అభిమాని నుండి. ఇక చిన్నప్పుడు మన దగ్గర తెలుసు కదా. రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడక ముందు 2 ముచ్చట్లు మాట్లాడాలన్న. ఎందుకంటే స్కూల్కి పోతుంటివా అన్న? మంచిగా స్కూల్ పోతుంటే ఎప్పుడన్నా తన్నులు తింటుంటివా గట్టిగా? ఏమి రాసినా పోరా స్కూల్ కంటే పోతలేవు. అట్లేం లేదు, చదువుకుంటుంటే మంచిగా చదువుకుంటుంటే. డుమ్మలు అంటే ఎన్టీ రామారావు సినిమా వస్తే డుమ్మా, స్కూల్లో ఉన్నప్పుడే. సంక్రాంతి పండుగ వస్తే డుమ్మా. ఎందుకంటే మన దగ్గర పతంగులు 3 నెలల ముందు నుంచి ఎగిరేస్తుంటాయి కదా, అవన్నీ ఉండే. కాలేజ్ చేసినవా అన్న? ఏం చదువుకున్నావు? నేను ఇంటర్మీడియట్ 2nd ఇయర్ వరకు చదువుకున్నా. ఇంటర్ వరకు చదువుకున్నావు. అంటే ఆడళ్ళు మగవాళ్ళు కలిసి ఉండే కాలేజా లేకపోతే? అంటే ఇంటర్మీడియట్లో కో ఎడ్యుకేషన్. స్కూల్ అంతా మాత్రం బాయ్స్ హై స్కూల్, అందులో కూడా కో ఎడ్యుకేషనే ఉండే. ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే ఇప్పుడు పోరాళ్ళంతా ఆగమాగం ఉన్నారు కానీ అప్పుడు ఇంటర్మీడియట్ అంటే అప్పట్లో ఎట్లా ఉంటుండే, ఒక గౌరవ మర్యాదలు కదా ఆ రోజుల్లో. పెద్ద మనుషులన్నా మన స్కూల్లో కాలేజీలో అయినా కానీ స్టూడెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ గౌరవప్రదం మర్యాద ఉంటుండే. ఇప్పుడు ఉన్నట్టు లేకుండే కదా. నువ్వు ఎప్పుడన్నా కాలేజీలో ఉన్నప్పుడు
ఎవరన్నా పిల్లని చూసారా ఈ పిల్ల మంచుకున్నదని అట్లా అట్లే ఆ రోజుల్లో అవన్నీ ఉండవు కదా, ఓన్లీ తల్లిదండ్రుల మాట తప్ప వేరే మాటలు ఉండవు. బయటికి వెళ్ళిన అదే పరిస్థితి ఉంటుంది కదా. ఎందుకన్నా ఈ పాత సినిమాలు నాగేశ్వరరావు సార్ వాళ్ళ సినిమా పాత కాడికి నడిచినాయి పాత సినిమాలు వేరు, నిజ జీవితం వేరు. అంటే నేనని కాదు, ఎవరైనా ఒక గౌరవ పదంగా ఉంటుండే. కాలేజీలో ఎవరన్నా ఆడపిల్లలు ఉన్నా కానీ అక్క చెల్లెళ్ళ టైపు అట్లనే ఉంటుండే తప్ప, అంటే వీలైనంత వరకు అసలు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండడమే ఎక్కువ ఉంటుండే. మనమే కాదు, ఎవరైనా అట్లనే. ఇప్పుడు ఏ ఆడపిల్ల కూడా నిన్న వచ్చి ఏమంటావు సినిమా రాని ఇట్లా అడిగింది కూడా లేదు. అసలు నాకు 10వ తరగతి ఎగ్జామ్ అయిపోయాక నాకు పెళ్లి చేసేసారు. అన్న కాలేజీకి పోయేసరికి నీకు పెళ్ళి అయిపోయింది. అయ్యా నీది లవ్ మ్యారేజ్ కాదా అన్న? అరేంజ్ మ్యారేజ్. చుట్టుకోలే మళ్ళా. అంటే ఆ రోజుల్లో లవ్ మ్యారేజ్లు అనేది ఎక్కడో మొత్తం రాష్ట్రంలో ఒక దగ్గరనో 2 దగ్గర తప్ప అందరూ కూడా తల్లిదండ్రులు ఏది చెప్తే, అసలు తల్లిదండ్రులు చెప్తే పిల్లని కూడా చూడకపోతుండే కదా. మరి అట్లా చేసుకో. ఈ అన్న అదృష్టవంతుడు, కనీసం పిల్లనన్న చూసిండు. నాకైతే 3వ తరగతిలో పెళ్ళైంది, నా చేతుల గర్జలు మురుకులు పెట్టిండ్రు, అవి తినేసరికి పెళ్ళైపోయింది. నేను గర్జలు మురుకులు అంటే యాదికి వచ్చినాయి. నేను అందరి దగ్గరికి పోతా, ఏదో ఒకటి పట్టుకొని పోతా. ఈరోజు మా సీనన్నతానికి వచ్చిన, ఎప్పుడు అన్న అమ్మ తిన్నవా, అమ్మ చాయ్ తాగినవా, అమ్మ తినిపో భోజనం ఉంది ఇట్లా చెప్తాడు. అన్న ఇగో ఇవి ఇది నేను ఇంట్లో చేసిన, కొంచెమే బెల్లం వేస్తా అన్న, నేను ఎక్కువ బెల్లం వేయ, ఎందుకంటే మళ్ళీ ఈ రోజులలో చక్కెర తినడు కూడా మంచిది కాదు. సమ్మక్క సారక్క బెల్లం ఉండి పోయినుంటి కదా ఆడికి, కొంచెం అంత నెయ్యి వేసి ఉండలు కట్టినానన్న. బాగుంది. నేను కూడా పోయి వచ్చిన సమ్మక్క సారక్క. నువ్వు వచ్చిన రోజు నేను ఎక్కడెక్కడో తిరుగుతున్నానన్న. నేను చూసిన మిమ్మల్ని అక్కడ. నేనేంటంటే అంత ఫ్యామిలీ, అమ్మ, అన్నదమ్ముళ్ళు, చెల్లెళ్ళు కూడా మొత్తం ఒక బస్సు 5 కార్లు. అన్న ఇప్పుడు బయటకు వస్తావు, తోదుగా లేచి ఇంత టిఫిన్ తింటావా, అన్నం తింటావా బయటకు వచ్చేటప్పుడు? పొద్దున్నే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత రెడీ అయిపోయి స్నానం చేసుకొని దేవుడు దండం పెట్టి టిఫిన్ చేసి బయటకు వస్తాం. రాగానే పబ్లిక్ అందరూ వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తాం. మధ్యాహ్నం అక్కడి నుంచి పొద్దున ఆ కార్యక్రమం అయిపోయాక ఇక్కడికి వస్తాం. టిఫిన్ ఇంటికైనా వస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్తాం. అన్న ఇప్పుడు బయటకు పోతారు, హోటల్లో గిట్లా ఏమైనా తింటావా, లేకపోతే నీ డబ్బా నువ్వు గమన కట్టుకొచ్చుకుంటావా? వద్దు నీది నువ్వు తిను అని ఇట్లా పెట్టించు. మాకు తెచ్చుకుంటాం ఇంటికాడి కింద. హోటల్లో కానీ బయట కానీ తినేది ఎక్కడన్నా జిల్లాలకు పోయినప్పుడు తప్పదు కాబట్టి ఆడ మనము పోయి ఆడ టిఫిన్ పట్టుకొని పోయి తింటే మంచిగా ఉండదు కదా అందరితో పాటు. ఇక్కడ అంటే నడుస్తుంది. అన్న టిఫిన్ తీస్తున్నా నేను ఈరోజు. గరం గరం ఉండనీకే ఇలా గరం డబ్బాలు పెట్టిండ్రు. ఈ రొట్టెలు, రొట్టె, అన్నము, కీమా కూర. ఏందన్నా ఇంత కొంచెం అంతనే పెట్టిండ్రు నీకు? నాకు ఒక్కొనికి కదా. ఆలుగడ్డ వంకాయ, పాత తెలంగాణ టైపు అవన్నా సాంబారు. ఇంతనే సరిపోతుంది అన్న నీకు? మొత్తనే తక్కువ తింటా కానీ గంటకి ఏదో ఒకటి తింటుంటా, అది అలవాటు. ఏం రొట్టె అనేది? జొన్న రొట్టెనా గోధుమ రొట్టె? గోధుమ రొట్టె. ఎంత మెత్తగా ఉన్నదో, గోధుమ రొట్టె దూది లెక్కున్నది రొట్టె ముద్దుగా. అయితే దీంట్లో ఏంటంటే మా పెద్దమ్మ ఉంటుంది నార్సింగ్ మంచిర్యాల. ఇప్పుడు మనకు సమ్మర్ హాలిడేస్ కాగానే నేను మా 2 అన్నలు వాళ్ళ ఇంటికి పోయి ఉంటుంటే, అమ్మ వాళ్ళ అక్క. మా పెద్ద సర్పంచ్ ఉండే. కారం జొన్న రొట్టె ఊర్లో ఎట్లా చేస్తారు అద్భుతంగా, డైలీ తింటారు. అట్లా తింటారు. ఇప్పుడు గౌరవం అయితే అన్న వదిన మీద ఏంది ఇలా ఉప్పు లేదు, కారం లేదు, ఏంది నీ వంట ఏంది, నేను తినుడేంది, అట్లేమి ఉండదు. సంతోషంగానే వంట కూడా మంచిగా చేస్తాం. మనకు పాత వాళ్ళ అలవాటు తెలుసు కదా, చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. వాళ్ళు పాతకాలం ఇప్పటి జనరేషన్ చేస్తలేరు కానీ ఆడవాళ్ళు అద్భుతమైనటువంటి వంటకాలు చేస్తారు మన తెలంగాణ వ్యాప్తంగా. ఆ రోజుల్లో నాటుకోడి కావచ్చు, చేపలు కావచ్చు, మటన్ కావచ్చు, అంటే ఏది వండినా, పచ్చిపులుసు చేస్తే కూడా అద్భుతంగా చేస్తారు, అంబలి చేస్తే అద్భుతంగా చేస్తారు. కాబట్టి అద్భుతమైనటువంటి వంటకాలు మన తెలంగాణలో చాలా. ఈ రేవంత్ రెడ్డి సార్ ఏందన్నా నేను ఆలుగడ్డ అన్నాడు ఒకసారి, 2-3 సార్లు అంటాడు ఆయన ఆలుగడ్డ అని. మన వ్యాపారమే కదా, దాంట్లో తప్పేముంటుంది.
నియంగా ఇప్పుడు నువ్వు కూడా ఆలుగడ్డ వ్యాపారం చేసినావన్నా? నేను వెజిటేబుల్ కమిషన్ ఏజెంట్లో నాయన ఆలుగడ్డ వ్యాపారం చేసిండు. ఫస్ట్ ఆలుగడ్డ వ్యాపారం చేసిన తర్వాత ఆయన హోల్సేల్ తీసుకున్నాడు, షాప్ పెట్టి గ్రామాలలోకి రైతులు తీసుకొచ్చిన ఏవైతే కూరగాయలు ఉంటాయో అవి ఆక్షన్ పెట్టి అమ్ముతుంటాయి. వెజిటేబుల్ కమిషన్ ఏజెంట్. నేను ఈ నడమకాలంలో తిరిగినానన్న, ఈడ బోయినపల్లి కూరగాయల మార్కెట్. ఆ బోయినపల్లి మార్కెట్ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నేను మంత్రి ఉన్నప్పుడు సికింద్రాబాద్ మోండా మార్కెట్, హైదరాబాద్లో చాలా సందర్భాలలో కర్ఫ్యూ ఉన్నప్పుడు ఎక్కడెక్కడో గ్రామాల్లోకి వచ్చి అక్కడ సబ్జీ మండి, మిరాల మండి వ్యాపారం చేసుకునే వాళ్ళంతా సికింద్రాబాద్కు షిఫ్ట్ అయిపోయారు. ఇక్కడ విపరీతంగా వచ్చేసారు. అయితే విపరీతంగా రష్ వచ్చినప్పుడు ఏంటంటే గాంధీ పక్కన మోండా మార్కెట్, ఆ పక్కన గాంధీ హాస్పిటల్, ఈ పక్కన మార్చుని. నేను చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను మంత్రి ఉన్నప్పుడు, సార్ మోండా మార్కెట్ మనం వెజిటేబుల్ కమిషన్ ఏజెంట్ షిఫ్ట్ చేయాలి ఇక్కడికి, ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్ ఉంది, పెద్ద హాస్పిటల్ గాంధీ, ఇబ్బంది పడుతుంది, వచ్చిన వాళ్ళకి ఇంకా రోగాలు వస్తున్నాయి అంటే అప్పుడు బోయినపల్లిలో కట్టించాను. ముషిరాబాద్ జైలు తీసినాక అక్కడ గాంధీ హాస్పిటల్ కట్టించింది కూడా నేను కష్టపడి చేసింది. ఇప్పుడున్న గాంధీ హాస్పిటల్ ముషిరాబాద్ జైలు తీసినప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, నేను మంత్రిగా, నేనన్నా ఇక్కడ గాంధీ హాస్పిటల్ మనం షిఫ్ట్ చేసుకుంటే బాగుంటుంది అంటే మంచిదని చెప్పి అక్కడ కట్టింది. నాకు ఆలుగడ్డ ఆలుగడ్డ అంటే రేవంత్ రెడ్డి సార్ నాకు ఇప్పుడు ఈ ఆలుగడ్డ వంకాయ కూర చూస్తే యాదికి వచ్చింది ఆలుగడ్డ ముచ్చట. అన్న ఆలుగడ్డ అప్పుడు ఎట్లా కిలో ఉండే? అప్పట్లో ఎంత ఉంటుందమ్మా, 5 పైసలు 10 పైసలకి ఆ టైంలో ఉండేది. గుండెలో నొప్పి వచ్చినట్టు. మరి ఆ టైంలో ఏముంటుంది, ఇది 40 ఏళ్ళ కింద మాటలు. అప్పుడు రైతులకు కూడా గిట్టుబాటు ధర ఉండకపోతుండే, పాపం వాళ్ళు కూడా రైతాంగం ఇబ్బంది పడుతుండే. ఎందుకంటే మన తెలంగాణలో కరెంటు లేక, నీళ్లు లేక, పండించిన పంట గిట్టుబాటు లేక రైతాంగం ఇబ్బందులు పడుతుంది. నువ్వు ఎప్పుడన్నా హోల్సేల్గా కాకుండా రిటైల్గా అమ్మిన సందర్భాలు ఉన్నాయన్న? చేయలేదు అన్న. నేను మన సాయి ముచ్చట అడుగుదాం అనుకున్నా. నువ్వేమో సినిమాల మంత్రి చేసినావు కదన్న. సినిమాల మంత్రి చేసినప్పుడు సాయి మస్తు సోగ్గుంటాడు పిల్లగాడు, మస్తు అందగాడు, ఏది మాట కా మాట. మంచిగా హీరోని చేయలేదు ఎందుకన్నా అంటే ఇగో ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే సంతోషం. వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి, మనం చేసే పని మనం చేయాలి. వాడు ఆస్ట్రేలియాలో చదువుకొని వచ్చాడు. సరే వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర వాడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూసినా మన ఇంటి దగ్గర జనమే చూశాడు. వాడు ఆ జనం చూసినాక వాడికి ఒక అంటే తెలివితేటలు పెరిగిన తర్వాత ఏంది ఎప్పుడు చూసినా ఇంత జనం, డాడీ పని చేసుకుంటూ పోతాడు, అయినా జనం ఇంతకు వస్తుంది, మనం ఏదన్నా పబ్లిక్ సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో వాడు కూడా రాజకీయాలు చేస్తా అని చెప్పి షురూ చేసాం. నువ్వేమనలేదు, అరే సాయి నువ్వు గిట్ల నిలబడదు రారాబాయ్ నా ఇంట? నేనేం చెప్పలే. ఇక వాడు నేను చేస్తా, ఇక నేను కూడా ఏదో డాడీ ఎంతో మందికి సేవ చేస్తుండే కదా, నేను కూడా చేస్తాను. కేసీఆర్ సార్కు చెప్తే ఆయన ఎంపీ టికెట్ ఇచ్చాడు, పోటీ చేసిండు, 35,000 ఓట్లతో ఓడిపోయాడు. కానీ మంచిగా మాట్లాడతాడు అన్న పిల్లవాడు, మంచిగా అనిపిస్తుంది నాకు. మంచిగా అంటే నేను అనుకుంటా ఓ సీనా వయసులో ఉన్నప్పుడు ఇట్లా ఉంటుండే కావచ్చు అనుకుంటా. ఎగ్దమ్ ఉంటాడు, మంచిగా స్మార్ట్గా ఉంటాడు అన్న, మంచిగా మాట్లాడు కూడా మంచిగా మాట్లాడతాడు. మళ్ళా ఇక్కడ విజ్ఞాన్లోనేమో ఇంటర్మీడియట్ వరకు చదివాడు. విజ్ఞాన్లో గీతం కాలేజ్ ఉంది కదా వైజాగ్లో, గీతం కాలేజ్ అందులో ఇంజనీరింగ్ చేసిండు. గ్రాడ్యుయేషన్ కోసం ఆస్ట్రేలియాలో చదువు అంత చదువుకున్నాడు మంచిగా. ఏ కంపెనీలలో జాయిన్ అయినా కూడా 2.5 లక్షలు అంటే అన్న పోరలకు. కానీ ఇక వాళ్ళకి ఏంటంటే సరే ఇక ఇది చాలా మంది సినిమాలలో ఉండేటోళ్ళతో మాట్లాడుతుంటారు, ఈ నెలకు 60 సంవత్సరానికి 60 lakhs ప్యాకేజీ లెక్కించి వదిలేసి వచ్చింది. నేను మో రామచంద్ర ఇది ఎక్కడ అన్యాయం, ఇదేం పిచ్చి పాడైంది మీకు అంటే ఇక అదొక పిచ్చి చంద్రవా అంతే. సినిమాలు ఉంటే కూడా బాగా పైసలు వస్తాయి కదా, అంటే మంచి ఫేమ్ వస్తే, టాలెంట్ ఉండి మంచి ఫేమ్ ఉంటే మంచిగానే వస్తాయి అన్న. ఇప్పుడు సాయికి పెళ్ళైంది వానికి 2 కొడుకులు. 2 కొడుకులు. కోడలు ఎక్కడికి అన్న? మన ఇంటికంటే మారేడుపల్లి ఉంటారు, మా ఫ్రెండే, వాళ్ళు గౌడ్స్, రాజ్ కుమార్ గౌడ్ అని మన బిడ్డనే.
దోస్త్ బిడ్డే. ఇద్దరు బిడ్డలు, ఇద్దరు బిడ్డల పెళ్ళిళ్ళు అయినాయి. నీకు సాయికి ఇద్దరు చెల్లెళ్ళు, అంటే నా ఇద్దరు బిడ్డలు, వాడు పెద్దోడు. సాయికి ఇద్దరు కొడుకులు, పెద్ద పాపకు ఒక బిడ్డ ఒక కొడుకు, చిన్న పాపకి ఇద్దరు కొడుకులు. మగపూరలు ఎక్కున్నారు మీ దాంట్లో? 5 మంది. ఒక్క పాపనే ఉన్నారు? ఒక్క పాప. ఈ సాయిల్లో కొడుకు అన్న ఎప్పుడు నీ ఫోటోలలో నీ వెనకాల ముందట వాడు సూపర్ హీరో, ఓ స్మార్ట్ ఉంటాడు. జుంజురంగడ జుట్ల పందిరి ఇల్లు వీకి పందిరి అనేది ఏమన్నా ఉంటే అట్లేం మనకి లేదా, వేయాలి. నీకు అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు చూస్తే మణికంఠలాగా కనిపిస్తాడు, నవ్వుకుంటూ. మస్తు అల్లరోడు అన్న, లేకుంటే మంచి చదువుకుంటాడు, బాగా చదువుడు. పిల్లలందరూ మంచిగా చదువుకుంటారు. అదృష్టవంతులు. మన చదువులకు వీళ్ళ చదువులకు చాలా తేడా ఉంది కదా. ఓ జమీన్ ఆస్మాన్ ఫరక్ చాలా తేడా కాదన్న, అది మొత్తం కింద మీద పరకే. అయ్యో వాళ్ళ చదువులేందో, వాళ్ళ కథలేందో, వాళ్ళ సంచులేందో ఇంత. అంటే ఇప్పుడున్న పిల్లలకు ఆ చిన్నతనంలోనే చాలా తెలివితేటలు ఉన్నాయి, మన కాలంలో అట్లా లేకుండే. 10వ తరగతి పోరలకే వాడు ఏం చేస్తా, ఏం కథ, ఎట్లా చేసుకుంటా, ఏముంటా అంటారు. అరే నీ 10 పాస్ గారా నాయన మొదలు. ఇప్పుడు అలా కదా, అంతేం లేదు, అదే అంత చాలా ఈజీ అయిపోయింది. ఎప్పుడైనా వదిలేని తీసుకొని సినిమాకు పోవుడు, పెన్లైన కొత్తలో నన్ను తీసుకో. అప్పుడు ఉండే కానీ ఇప్పుడు బ్లాక్ లో టికెట్లు కొనుక్కొని పాపం వదిలే కోసం అంటారు, రాత్రికి సినిమాకి తీసుకుపోతానమ్మా నేను. నేను ఎప్పుడైతే 94లో ఎమ్మెల్యే అయ్యి, 95లో మంత్రి అయ్యి, 96లోనే అంటే రాష్ట్రంలోనే శ్రీనివాస్ యాదవ్ తలసాని అంటే ఒక బ్రాండ్ పడిపోయింది. ఇంకా నేను పోయి బ్లాక్ టికెట్లో నాకు ఇంటికి తెచ్చిస్తారు కదా. కాదన్నా అప్పుడు కాదు, చిన్న ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు పోతుంటే 50 పోతుంటే నాకు సినిమాలు చూసి అలవాటు కూడా ఎక్కువ. పోతుంటే ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తుంటారు? ఎన్టీ రామారావు గారు అన్ని సినిమాలు చూస్తుంటే, కానీ ఎన్టీ రామారావు అంటే అభిమానం, ఎక్కువ అభిమానం. అన్నీ చూస్తుంది. హీరోయిన్లు అంటే అన్న సినిమా చూస్తుంటే దాంట్లో హీరోయిన్లు అని ఏముంటుంది, హీరోయిన్ అయితే చాలా బాగా నటిస్తుంది. అట్లా ఇంకా పాత కాలంలో ఉన్నారు కదా, సావిత్రమ్మ ఉంటుంది, సావిత్రమ్మ ఉన్నది. అప్పుడు అంతా పాతకాలము చాలా. అప్పట్లో ఆ కథలకు విలువ ఉన్నది, ఆ పాటలకు విలువ ఉన్నది, ఆ స్టోరీకి విలువ ఉన్నది అప్పట్లో. సరే ఇప్పుడు ఎప్పుడు డిషుమ్ తప్ప డిషుమ్ అంటే అది ఖచ్చితంగా కాలేజీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కొట్లాటలు పంచాలి. నాకు నేను ఎందుకు శ్రీను వాడు మన దోస్తుని కొట్టిండ్రు అంటే 4 వెళ్ళిపోయి కొట్లాడు. అవన్నీ ఇక కాలేజ్ లైఫ్లో జరుగుతూనే ఉంటాయి చిన్న చిన్న విషయాలు. కొట్లాటలు పంచాలి అన్న. మోడ మార్కెట్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏలిండు అంటారు కదన్న. మా తలసాని ఉన్నప్పుడు మా ఏలుకు ఉండే అన్నట్టుగా మాట్లాడతారు. నేను చెప్పినా కదా, వాళ్ళకు నాకు ఉన్నటువంటి అనుబంధం నేను ఎప్పుడు వాళ్ళ మధ్యలోనే ఉంటుంటే. బోనాల జాతర పలారం బండి తీస్తే మోడా మార్కెట్లకైనా తీస్తుంటే అందరికీ నేనంటే బాగా ఇష్టం. అక్కడ ఎవరికి ఏ ఆపద ఉన్నా కానీ నేను ఉంటాను. ఇప్పటికే 35 ఏళ్ళ నుంచి మన ఇంటి దగ్గర నేను రాజకీయాల్లో ఓడిపోయినా గెలిచినా దానికి సంబంధం లేదు. ఎవరన్నా చనిపోతే 3000 ఇస్తాను, ఎవరైనా పెళ్ళి అయితే 5000 ఇస్తాను. 35 ఏళ్ళ మీరు ఎవరినైనా అడిగితే చెప్తారు. ఏదో పాపం వాళ్ళని ఆపత్లో ఉన్నప్పుడు, బట్ ఇంకా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం నేను చూస్తాను. నువ్వు దందా చేసినప్పుడు ఉన్న దోస్తులు ఇంకా మొండ మార్కెట్లు ఉన్నారమ్మా. నాకు చిన్నతనం నుంచి ఎవరైతే ఉన్నారో పరిచయాలు నేను ఇప్పటికీ మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే మనము ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది వెనక్కి చూడరు. నేను వెనక్కి ఫస్ట్ చూస్తాను. నేను ఏడికైనా వచ్చిన, ఏడుదాకా పోయినా. కాబట్టి అందరూ మీరు ఎక్కడ అడిగినా నా గురించి అడగండి, మీరు ఏడబోయి అడిగినా కానీ 4 మంచి మాటలు చెప్తారు. అందరు కలుస్తారు అన్న, పోయి అప్పుడప్పుడు పోయి కలుసుడు. ఒక ఏడాదికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి మీతోటి పని చేసిన దోస్తులకు కలుస్తాం కదా, కూర్చుంటాము. అప్పుడప్పుడు గెట్ టుగెదర్ అటు కూర్చుంటాము. నేను చిన్నప్పటి నుంచి నాకు తెలివి వచ్చినప్పటి నుంచి ఎవరైతే దోస్తులు ఉన్నారో ఇప్పటి వరకు నాతోటే ఉంటారు అన్న. ఇప్పుడు మీ కోడలు ఏమో మారేడుపల్లి పిల్ల. ఇప్పుడు మామూలుగా అందరి ఇళ్ళల్లో ఉన్నట్టుగానే అత్త కోడలు, అత్త అంటే కోడలము, కోడలంటే అత్తము అన్నట్టు ఉంటారా? నిమ్మలంగా ఉంటారా అన్న? నిమ్మలంగా ఉంటాడు. ఏం పెద్ద పని ఏముంటుందని నిమ్మలంగా ఉండకపోతే అంటే పని ఉంటేనే లొల్లి ఉంటుంది అంటవా అన్న? మరి పని ఉన్నప్పుడే కదా పనికిరాని లొల్లిలు అన్నీ వచ్చేటి.
పాను ఉంటే లొల్లు ఉంటుంది, మరి అంతే ఎవరి పనిలో వాళ్ళే ఉంటారు. రెండోది ఇద్దరు కోడళ్ళు ముగ్గురు కోడళ్ళు ఉంటే ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు కోడళ్ళు ఉంటే ఏమవుతుంది, ఒక ఆమె ఎక్కువ ఒక ఆమె తక్కువ ఈ టైప్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి నాకు ఆ పని లేదు. ఉన్నదే ఒక కోడలు, ఏదున్నా అదేదో సినిమాలు అంటారు చూడు, ఏదున్నా నీకే ఎంత ఉన్నా నీకే, ఎంత ఉన్నదంటే ఉన్నదంతా నీకే, మరి అంతే లేకుండా. నీ మేడం వదిన ఎప్పుడన్నా ఫోన్ చేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పొద్దుగాల పోయినరు మీరు, ఇల్లు ఏమైనా యాదుకున్నదా, నేను ఏమైనా యాదుకున్నా, వస్తావా? నేను ఎక్కడికి పోను కదా, నేను ఎక్కడ పోయేది ఏముంటుంది, హైదరాబాద్లో ఉంటే నేను ఎక్కడ పోయేది ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి పోతా, పోయేది ఎక్కడ ఉంటుంది. ఎటన్నా ఇప్పుడు ఇప్పుడు మంత్రులు ఉంటారు అన్న, చిన్నగా తిరుగుడా మంత్రులు ఉన్నప్పుడు తిరుగుతా వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళకి తెలుసు. ఏ టైము ప్రోగ్రాములు ఇట్లా ఉన్నప్పుడు జిల్లాలలోకి తిరిగేటప్పుడు తెలుసు కదా. ఇక అట్లా ఫోన్ చేసి రా ఇంటికి రా ఇంకా రాలేదు అట్లుంటాయి ఏం లేదు, లొల్లి పంచది ఏముండదు. ఎందుకు ఉంటుంది? ఈ పొద్దు రేపు హైదరాబాద్లో చూస్తే, హైదరాబాద్లో రాత్రి 12 గంటలకు 1 గంటకు 2 గంటలకు కూడా పోరలందరూ తిరుగుతూనే ఉంటారు, అంత పెద్ద పెద్ద బండ్లు పెట్టుకొని తింటూనే ఉంటారు అన్న. నీ జమానాలా అంటే నువ్వు కాలేజీలు ఉన్న టైంలో, నువ్వు 10వ తరగతులు ఉన్న టైంలో దోస్తుగాన్లు అందరు కలిసి సైకిల్ మీద అటో ఇటో ఎటో పోయి రాత్రిపూట తిన్నది. అంటే మీకు ఆ రోజుల్లో రాత్రి 10 దాటిందంటే ఎవరు బయటికి పోకపోతుండే, ఈ రాత్రిలో హోటళ్ళు ఈ రోడ్ల మీద తినడా ఉండకపోతుండే. అంటే తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్ని అంత క్రమశిక్షణ రాకపోతే కూడా వెంటబడి, ఆ రోజు ఫోన్లు లేవు, పేజర్లు లేవు, వాళ్ళ మేము ఏంటన్నా కూర్చున్నా కానీ లేలే నా కోసం అమ్మ వెయిట్ చేస్తుంది, డాడీ వెయిట్ చేస్తాడు. అప్పుడు డాడీ మమ్మీ అవన్నీ ఎక్కడ ఉన్నాయి, అమ్మనైనా వెయిట్ చేస్తారు, అన్నదమ్ములు వెయిట్ చేస్తారని ఎవరంతరాలు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతుండే, 10 దాటకపోతుండే. వీలైనంత 9:30 లోపల అందరు ఇళ్ళల్లో ఉంటుండే. అప్పుడు ఈ ఓటర్లు ఆ బయట పోయి తిరుగుడు ఇవన్నీ ఉండకపోతుండే. ఇప్పటి జనరేషన్కి ఏంది, మనం ఇట్లా కనుమూసుకుంటే గాయమైపోతాం. నేను చెప్పిన కూరలు మటుమాయం, చెప్పులు లేదు ఏం లేదు, ఫోన్ చేస్తే మళ్ళీ ఈడంటారు ఆడేడనో కనబడతారు. మటుమాయం అయినాక అందరికంటే ఇబ్బంది ఎవరికి ఎక్కువ ఉంటుంది? తల్లిదండ్రులకి ఉంటుంది అన్న. తల్లికి ఉంటుంది, తండ్రికి కాదు. తల్లికి. తండ్రి పండుకునేస్తాడు, ఈమెకు నిద్ర పట్టదు. మరి వాడు ఎన్ని గంటలకు వచ్చినా అప్పటిదాకా మేలుకుంటుంది. ఇవన్నీ ఇప్పుడు జరిగేది. రెండోది సెల్ ఫోన్లు. అప్పుడు మన ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ ఉంటే ఆడ ఉంటుంది ఇంట్లో, ఆ ఫోన్ ఎవరైనా ఎత్తవచ్చు. ఇప్పుడు అట్లా కాదు కదా, సెల్ ఫోన్. తినే అందరం పండుకున్న తర్వాత రాత్రి 10-12 తర్వాత వస్తాయి ఫోన్లు. ఆ వచ్చిన ఫోన్ పొద్దున 5 గంటల దాకా మాట్లాడతారు. ఈ ఫోన్ల ముచ్చట అంటే నాకైతే ఇష్టం వస్తుందన్న. బుడ్డ పోరల కాడికేం చన్న దానికి అన్నం తినిపించాలంటే దాని ముందట బొమ్మలు పెట్టిన ఫోన్ పెట్టాలి. ఆ ల్యాప్టాప్ ఒకటి ఉంటుంది, పెట్టుకుంటే ఆ బొమ్మలు చూస్తుంటే వాళ్ళు తింటారు. అంటే అదంతా మనం అలవాటు చేసినటువంటి. అప్పట్లో ఏంటంటే ఏదో ఒక పుల్లి వస్తుందని, ఆ బల్లి వస్తుందా అట్లా భయపెట్టేసి తినిపిస్తుండే. ఇప్పుడు అవన్నీ ఏమున్నాయి. మన ఆయన అయితే చందమామ ఇగో మనతోటే నడుస్తాడు అంటుండే, నీ అంగానే నడుస్తున్నాడు అనుకుంటుంటే పిచ్చిదాన్ని. ఇక ఆడికేం చీడిపోయిన దాకా చూసుకుంటూ అవుతాడు. వచ్చిండు చందమామ నీకోసం ఆడదాకా వస్తే తిను, లేకుంటే తినొద్దు అంటుండే. ఆడదాకా పోయేసరికి పాపం వచ్చిండు. ఆయన వచ్చినాక మనం తినకపోతే ఎట్లుంటుందని తింటుంటే ఎంత ఎడ్డి చాతలు అనిపిస్తుంది ఇప్పుడు. అంటే ఆ రోజుల్లో ఉన్న వాతావరణము, రెండోది ఆ రోజుల్లో తిండి ఏదో ఉందో మనని ఈ రోజు వరకు కాపాడుతుంది అదే తిండి. ఇప్పుడు అంతా మధ్యలో తిండే కదా, ప్రతి దాంట్లో కల్తీ కదా. ఏమి తిన్నా కల్తీ. మైదానే తినొద్దు అంటుండ్రు, లప్ప తింటుండ్రు. మీ బిస్కెట్లు అయితే మేము చాయ్ల బిస్కెట్లే, పాలల బిస్కెట్లే. మీరు తిన్నారా ఎప్పుడన్నా? అప్పట్లో ఏముంటుండే, ఇరానీ హోటల్ పోతే సమోసా, లుక్మీ. లుక్మీ అంటే నాకు తెలియదన్నా. లుక్మీ అంటే ఇప్పటికి అమ్ముతారు. లుక్మీ అంటే బాగుంటుండే, ఇప్పుడు కూడా బాగుంటాయి. కాబట్టి చిన్నతనంలో అవంతా మా సికింద్రాబాద్ ఏరియాలో పక్కన ఒకటి సిటిలైట్ హోటల్ ఒకటి ఉంటుండే, ఆల్ఫా హోటల్ స్టేషన్ దగ్గర ఉంటుండే, గ్రీన్ హోటల్ ఉంటుండే, గార్డెన్ హోటల్ ఉంటుండే. బిర్యానీ తినాలంటే ఆడ ఫేమస్ ఉంటుండే. అలా నీకు హైదరాబాద్లో బాగా ఇష్టం, ఇప్పుడు ఈయననే పుట్టి పెరిగినావు నేను, హైదరాబాద్లో బాగా ఇష్టమైన జాగా, ఇష్టమైన తిండి అంటే ఏం చెప్తావు? అంటే మేము ఇష్టమైన తిండి అంటే రోజు ఇంట్లోనే తింటుంటే, మా అమ్మ అద్భుతంగా వండుతుండే. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోనే తింటుంటాం. నేనని కాదు, అందరూ కూడా. ఎప్పుడన్నా సరే అమాస పుణ్యానికి ఏదైనా బిర్యానీ తినాలంటే
ఆల్ఫా హోటల్కో లేకపోతే ఆ సిటీ లైట్ హోటల్ ఇది పోతుంటాం. సినిమాలు ఎక్కువ చూస్తుంటాం. ఆ రోజుల్లో ఏంటంటే ఫ్రెండ్స్ అందరు హాలిడేస్ వచ్చినాయంటే మా దగ్గర పెద్ద గ్రౌండ్ ఉంది. గిల్లిదాండులు, గోళీలు అవన్నీ ఆడుకుంటుండే. ఇప్పుడు అవి ఎవరికి తెలియవు. పతంగుల పండుగ వస్తేనే 14 తారీఖు, సంక్రాంతి 14 తారీఖు కూడా ఎవడు కనిపిస్తలేడు. లేకపోతే ఆడ మా దగ్గర ఇంటికాడ చూస్తే 500-600 పతంగులు ఎగురుతుండే. మాంజం ఏవో చేసుకొని అట్లా చేస్తుండే. చిన్నప్పుడు అలవాట్లంతా అవన్నీ ఉంటుండే. సినిమాలు చూస్తుంటాం ఎక్కువ. ఆ రోజు శివరాత్రి వచ్చిందంటే 16mm ప్రొజెక్టర్ పెట్టుకొని బస్తీ అంతా నేను వేపిస్తుంటే సినిమాలు అప్పుడు. మూడు సినిమాలు ఒక పొద్దు ఉంటుండే కదా జాగారంకు. అన్నీ మా దగ్గరనే ఉంటుండే. ఈ డిస్ట్రిబ్యూటర్స్ అంతా వాళ్ళు 150-200 రూపాయలు ఇస్తే సినిమా ఇస్తుండే. మొత్తం గల్లీ అంతా చూస్తారు. మొత్తం పబ్లిక్ అందరూ వచ్చి. అప్పుడు టీవీలు కూడా ఒక 100 కుటుంబాలు ఉంటే ఎవరి ఇంట్లోనో ఒక ఇంట్లో టీవీ ఉంటుండే కదా. కాబట్టి ఆడ అందరూ ఒక పొద్దు ఉంటుంటే సినిమా చూస్తుండే. అది 3 సినిమాలు వేసేసరికి తెల్లారుతుండే. అంతే అన్న. మరి అన్న ఇప్పుడు సినిమాలు అంటే నాకు యాదకి వచ్చింది. డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమాలు చేసినప్పుడు కూడా, సినిమాల మంత్రి చేసినప్పుడు కూడా నువ్వు డిస్ట్రిబ్యూషన్ ఇసుంటి సినిమా టాకీస్లు పట్టుడు ఇవన్నీ ఏం చేయలేదు. అవన్నీ మనకు అవసరం లేని సబ్జెక్ట్ అమ్మా. ఒకటి ఏంటంటే ఎవరి ఉద్యోగము, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు చేస్తారు. రెండోది సినిమా ఇండస్ట్రీకి గవర్నమెంట్ కూడా పెద్ద సంబంధాలు ఉండవు. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టేటోళ్ళు, ఆయన డైరెక్టర్, వాళ్ళు ఆర్టిస్టులు. కాబట్టి మీకు గవర్నమెంట్కి సంబంధాలు ఏమి ఉండవు. మీ పని మీరు చేసుకుంటారు. వాళ్ళకి అవసరం ఎప్పుడు వస్తుందంటే ఆ టికెట్ రేటు కానీ, ఒక స్పెషల్ షో అని కానీ అటువంటివి తప్ప అసలు గవర్నమెంట్తో పెద్ద కనెక్షన్స్ ఉండవు. ఎవరి పని వాళ్ళు చేసుకునేది. అదొక వ్యాపారం లెక్కనే కదా. నువ్వు పెట్టుబడి పెట్టినావు, డైరెక్టర్ ఉన్నాడు, టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. కాబట్టి ఎప్పుడన్నా సినిమా వాళ్ళు పిలిచినప్పుడు ఆ ఓపెనింగ్ కానీ, ఆడియో ఫంక్షన్ కానీ అటువంటివి తప్ప పెద్దగా అందరికీ నమస్తే పరిచయాలు అన్నీ ఉంటాం. కానీ ఏ రోజు వాళ్ళ దాంట్లో మనం ఇన్వాల్వ్ కావడం అవన్నీ ఇప్పుడు వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఏదైనా కానీ ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకు ఉంటేనే మంచిగా ఉంటుంది. అట్లనే ఉంటుంది. కానీ సినిమా మంత్రి అంటే సినిమాలలో మొత్తం అన్నిట్లలో మనమే ఉన్నామన్నట్టుగా ఏముండదు. అసలు గవర్నమెంట్తో వాళ్ళకి సంబంధమే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుబడి పెట్టేది నిర్మాత, స్టోరీ తయారు చేసి సినిమా తీసే డైరెక్టర్ గారు, మిగిలిన టెక్నీషియన్స్ అంతా పనిచేసేవాళ్ళు. వాళ్ళకి ఏం పని ఉంటుంది? గవర్నమెంట్తో పని ఏంది యాక్చువల్. అన్న మరి ఇప్పుడు మీ ఖాందాన్లో ఎవరన్నా లీడర్లు ఉన్నారా అన్న? నువ్వు ఇంత మంత్రి దాకా అయితేవి, ఇప్పుడు వెనకాల ఎవరన్నా ఉంటే అట్లా మంచిగా మన నిజర ముందుకు ఎవరు లేరు కదా. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు ఎవరు లేరు. మీ నాయనకి ఇట్లా ఆలుగడ్డల వ్యాపారం చేసి కూడా కౌన్సిలర్ ఏం కాకపోయినా? కౌన్సిలర్ కాలేదు కానీ ఆయన పెద్ద మనిషిలాగా ఉంటుండే. మన ఇంట్లో కూడా రాజకీయాలకు వచ్చింది నేనే. మొట్టమొదటిగా నువ్వే? నేనే వచ్చాను. తాత గిట్ల ఎవరన్నా ఎవరు లేకుండా నాయన తిరుగుతుండే అప్పట్లో పెద్ద నాయకులు ఉంటుండే కదా. అప్పట్లో పాతకాలం నాయకుల టైపే వేరు కదా, గౌరవ మర్యాదలతో అట్లా ఉండే. కానీ డైరెక్ట్ రాజకీయాల్లో వచ్చింది మాత్రం నేనే. నువ్వు మొట్టమొదటి పదవి ఏందన్నా నీకు? ఎమ్మెల్యే. నువ్వు ఇలవాడు ఎమ్మెల్యేకి ఇలవడం అంటే పార్టీలో ఒక పదవి ఇచ్చారు. పార్టీలో తెలుగు యువతలో ఒక పదవి ఇచ్చారు. 94లో ఎన్టీ రామారావు గారు టికెట్ ఇచ్చారు. ఇక ఆ టికెట్ ఇచ్చినాక ఇప్పటి వరకు 94 నుంచి ఇప్పటి వరకు ముందుకెళ్ళుడే తప్ప 32 ఏళ్ళు అయింది. గవర్నమెంట్ టీచర్ అయినట్టు రిటైర్మెంట్ కూడా అయిపోతుండే. నేను 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. 32 ఏళ్ళు అంటే 6 సార్లు అవుతాయి కదా. కాబట్టి అట్లా నడిచింది లైఫ్ అంతా, అట్లా నడిచింది. సరే మంచిదైంది. దీని ద్వారా ఏంటంటే మనం సేవ చేసేటువంటిది అవకాశం వచ్చింది. మనం అన్నిట్లో ప్రూవ్ చేసినాం. అన్న ఈ ఫస్ట్ నువ్వు చేరింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ సార్ అంటేనేమో బాగా ఇష్టం, ఆయన సినిమాలు చూస్తుంటివి.
ఆయన పరిపాలన ఎట్లుంటుండేనన్న? అంటే నీకు సంతోషం అనిపిస్తుండేనా, అబ్బా గిన గిది చేయకుంటే మంచిగా ఉండు అట్లా ఏం లేదు. ఆయన ఏంటంటే ఎన్టీ రామారావు గారు అంటే మొత్తం తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళకు ఏకైక దేవుడు ఆయన. దేవుడు అంటే మన చిన్నతనంలో మీకు కూడా ఐడియా ఉంటుంది. దానవీర సూరకర్ణ ఒక కృష్ణుని బొమ్మ పెట్టుకుంటే ఆయన ఫోటో పెడుతుండే, ఒక రాముడు ఫోటో పెడితే ఆయనది పెడుతుండే. అప్పట్లో దేవుళ్ళ ఫోటోలు దొరకకపోతుంటే ఈయన ఫోటోలే దొరుకుతుండే. అందరూ కూడా అంటే ఎన్టీ రామారావు గారిని దేవుడుగా భావిస్తుండే. రెండోది ఆయన మద్రాసులో కూడా ఎక్కడెక్కడికైనో ఆయన ఇంటికి తిరునాళ్ళ మాదిరి వస్తుండే. తిరుపతి పోయిన వాళ్ళంతా ఆడికి పోతుండే అప్పట్లో. ఆ తర్వాత ఆయన రాజకీయ పార్టీ పెట్టి సరే ఆయనకేందంటే రాజకీయ చతురతలు లేకపోతే అబద్ధాలు చెప్పుడు కింద మీద చేసు ఇవన్నీ తెలియదు ఆయన. ఆయన ఏంది నన్ను తెలుగు ప్రజలందరూ నన్ను ఈ స్థాయికి తెచ్చారు కదా, నేను రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళకి ఏమైనా చేద్దామన్న తపనతో వచ్చిన వ్యక్తి. ఆ రోజే కదా ₹2 కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, పక్కా ఇల్లు. రెండోది ఈ రోడ్ షోల ప్రచారం, పాటలతోని ప్రచారం అనేది స్టార్ట్ చేసిండే ఎన్టీ రామారావు గారు. అదే ఇట్లా ఇట్లా బండి మీద నిలబడి చేసాడు. సరే ఆయన ఉన్నంతసేపు ఆయన ఉన్నంత కాలం మంచిగా చేశాడు. ఆయనకు పెద్ద రాజకీయాలు తెలియవు కాబట్టి అద్భుతంగా పరిపాలన అయితే చేశాడు. మళ్ళీ చంద్రబాబు సారు పరిపాలనలో కూడా మీరు మంత్రి కదన్నా. 95 ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక నేను మంత్రి అయినా. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన దగ్గర కూడా మంత్రి చేసిండ్రు చంద్రబాబు సార్ దగ్గర. అప్పుడు ఇట్లా పర్టికులర్గా పిలిచి తలసాని గారు మనం ఇది చేద్దాము, మీరు నిలబడాలి అని ఇట్లా చెప్పిన సందర్భాలు ఉంటాయి, చాలా ఉంటాయి కదా. ఇక మాకు అంటే నాకేందంటే బాగా దగ్గరగా ఉంటాను నేను ఎవరికున్నా కానీ. దగ్గరగా ఉంటా. హైదరాబాద్ అంటే ఇక ఆటోమేటిక్ నేనే కాబట్టి అట్లా అద్భుతాలు జరిగినాయి. ఆయన కూడా నాతోని ఎప్పుడు మాట్లాడుతుండే, ఏదైనా కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కూడా ఆయన కూడా ప్రోత్సహించి అసలు వచ్చింది. 2014 2 రాష్ట్రాలు అయిపోయినాయి. గెలిచింది తెలుగుదేశం. 2014 2 రాష్ట్రాలు అయినాక తెలుగుదేశమే గెలిచిన. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు. ఆయన ఫోన్ చేసి తమ్మిగా 2 రాష్ట్రాలు అయినాయి కదా, మన రాష్ట్రం మనం అభివృద్ధి చేసుకుందామని వారు చెప్పినప్పుడు తప్పనిసరి పరిస్థితిలో వచ్చాం. ఇక అప్పుడు ఆ పార్టీ కూడా ఇక వాళ్ళు అటు వెళ్ళిపోయినారు కదన్న, మొత్తానికి వెళ్ళిపోయారు. కాబట్టి మన రాష్ట్రం మనం ఏదో చేసుకోవాలని తప్పతో కాబట్టి కేసీఆర్ గారు కూడా అద్భుతమైన పరిపాలన చేశాడు. ఇంట్లో కూడా మళ్ళీ 2 సార్లు మంత్రి ఉన్నావు నువ్వు ఉన్నా కదా, 2 సార్లు మంత్రి ఉన్నావు. నేను ఎవరికైనా కావాలి కదా. హైదరాబాద్ అంటే ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్నోళ్ళు అంటే యాదవులు అంటన్నా ఉంటారు కానీ ఆ యాదవులకు ఎవరు పెబ్బా అంటే మళ్ళీ తలసానని అంటే యాదవులు అనేది హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ అందరూ మనోళ్ళే అనేటువంటి భావనతో వెళ్తాను నేను మొదటి నుంచి. చిన్నప్పటి నుంచి కూడా నాకు అలవాటు, నేను అందరితో కలిసి తిరుగుతుంటే కాబట్టి. ఒకటి యాదవ్ అయినప్పటికీ అన్ని వర్గాలు కూడా మనం అంటే బాగా ఇష్టపడతారు. మనం కూడా చాలా మేలు చేసిన వాళ్ళం కాబట్టి అట్లా సరే వచ్చుకుంటూ పోయినాం. అన్న కేసీఆర్ సార్ ఎప్పుడన్నా పిలిచి ఇది చేసినావు నాకు చాలా సంతోషం అనిపించింది తెలుసా అని మెచ్చుకున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయి? చాలా ఉన్నాయి. అవి మీరు వీడియోలు చెక్ చేసుకుంటే తెలుస్తుంది. వీడియోలు ఉంటాయి కొన్ని, ఆ వీడియోలు చూస్తే మీకు తెలుస్తాయి. ఓకే నన్ను మెచ్చుకున్నాడు లేదు అని నేను ఎంత చెప్పుకున్నా తక్కువ కదా. ఆయన మాట్లాడిన వీడియోస్ కూడా నా గురించి. కాబట్టి మంచోడు. ఆయనకేందంటే తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి. ఎందుకంటే 65-70 ఏళ్ళ పోరాటంలో ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు. రాజకీయ పార్టీ పెట్టడం, ఎమ్మెల్యే గెలవడం, ఎంపీ వేరు, కానీ ఒక రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలో పెట్టింది కేసీఆర్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఎవరెవరో చేసారు, రేపు జమానం చేసుకుంటూ వచ్చారు, ఎవరు సక్సెస్ కాలే. ఆయన సరే చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అద్భుతాలు చేశాడు. ఇప్పుడు గ్రామాలలో నీళ్ళు ఉంటుండేనా తాగనీకే? మరి ఆయన వచ్చినాక ఉన్నాయిగా. కరెంటు ఉంటుండేనా? మరి బొందలగడ్డ గురించి ఎవడన్నా ఆలోచిస్తుండేనా? ఆయన వైకుంఠ ధామాలు కట్టాడు, పేదోళ్ళకి ఇల్లు కట్టాడు, రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చాడు. వీళ్ళు కేసీఆర్ కిట్ అని ఎవరైతే గర్భిణీ స్త్రీల కోసం ఇచ్చాను.
కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఒక ఆడపిల్ల పెళ్ళి ఇప్పుడు మన గ్రామాలలో ఆడపిల్ల పెళ్ళి అయితే బిడ్డ పెద్దగా అవుతుంటే ఎంత బాధపడతారు, ఓ ₹1,00,000 ఇచ్చి. అట్లా ఆయన ఏంటంటే ఒకవైపున సంక్షేమం చేసి రెండో వైపున రోడ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ మీరు చూశారు కదా, హైదరాబాద్ ఎట్లున్నది, తెలంగాణ పల్లెలు ఎట్లున్నాయి చేసాడు. ఆయన శక్తి మేరకు ఆయన చేసుకుంటూ వచ్చాడు. అన్న ఇప్పుడు కేటీఆర్ సార్ తోటి ఎక్కువ ప్రేమగా ఉంటావా, కేసీఆర్ సార్ తోటి ఎక్కువ ప్రేమగా ఉంటావా? తండ్రి కొడుకులే కదా వాళ్ళిద్దరు. అవ్వన్న నీతోటి ఎవరు ఎక్కువ దోస్తానంటారు మాట్లాడు. సారేమో అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉండేది ఆయనే కదా. కేటీఆర్ సార్ తోటి రెగ్యులర్గా కలుసుడు కలుస్తాం మీకు అంటే టీవీలలో అంత రోజు ఉండేది. మీటింగులు ప్రోగ్రాంలలో కాదన్న అవన్నీ జరుగుతాయి. ఇంటికి భోజనానికి రమ్మని వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి అవి కూడా ఉంటాయి కదా. యూట్యూబ్లో కింద రాస్తారు కదా పాజిటివ్ కామెంట్ నెగిటివ్ కామెంట్ అని అంటున్నారు కదా. పాజిటివ్ కామెంట్కు ₹10, నెగిటివ్ కామెంట్కు ₹100 పెడితే ఒక్కరు కూడా రాయాలన్న చూడు. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకున్న విషయాలు ఉంటే మనం మాట్లాడింది, మీరు మాట్లాడింది, నేను మాట్లాడింది ఆడ కనిపిస్తుంటే దాని క్యాప్షన్ ఇంకోటి పెడతారు. నియం అదే ఏంటంటే ఒకప్పుడు 25-30 ఏళ్ళ కింద పత్రికలన్నా పత్రికా విలేకరులన్నా కానీ ఒక గౌరవ మర్యాదలు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుండే. ఫోర్త్ ఎస్టేట్ ఒక ఇంపార్టెన్స్ ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే మాట్లాడేది ఒకటి, వాడు చేస్తుంది ఒకటి. భయమవుతుంది నాకు కూడా. రెండోది ఏంటంటే మన సికింద్రాబాద్ బోనాలు మాంకాళి జాతర అంటే చరిత్రలో ఒక పెద్ద చరిత్ర ఉంది. మాంకాళి జాతర కాడికి పోకన్నా నేను వస్తా. ఎందుకు తెలుసా, ఈ రాజకీయ ముచ్చట్లు నాకు మాట్లాడిన తర్వాత మాట్లాడతా. ఎందుకంటే ఆ మాంకాళమ్మకు నీకు మంచి గట్టి సంబంధం, ఈ బల్కంపేట ఎల్లమ్మకు నీకు మంచి గట్టి సంబంధం. వాళ్ళ ముచ్చట్లు మాట్లాడుకుందాం మనం. మీరు చంద్రబాబు నాయుడు సార్ తోటి ఉన్నా, కేసీఆర్ సార్ తోటి ఉన్నా, వేరే ముఖ్యమంత్రితోటి ఉన్నా, నువ్వు ఎప్పుడైనా కానీ అన్నా ఈ తలసానన్న నోట్లకెంచి ఒకరిని బూతులు తిట్టిండని కానీ ఒకరి మీద నెగిటివ్ కామెంట్ చేసిండు కానీ అసలు ఎప్పుడు చెయ్యవన్నా ఎందుకు? మనకు అలవాటు, మనకు ఒకటి ఏంటంటే మీ పని మీరు చేసుకుంటారు, నా పని నేను చేస్తున్నా. నాకు ఈర్ష్య ఎందుకు, నోటి దూల ఎందుకు? ఒక్కొక్కసారి నా నోరు జారినా కానీ నేను వెంటనే చెప్తా తప్పైపోయింది, నేను ఆ సందర్భం ఎమోషన్లో మాట్లాడినా అని చెప్తా. అవసరం ఏముంది? రాజకీయం పబ్లిక్ ఇష్యూ బేస్డ్ మాట్లాడితే తప్పులేదు. ఇప్పుడు అది లేదు, ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది మాట్లాడైపోయింది. కొట్లాటలు, పనికిరాని పంచాయతీలు, నోరు మారేసుకోవడం, ఈ పద్ధతి మంచిగా లేవు. ఇప్పుడున్న రాజకీయాలు, ఇప్పుడున్న పరిస్థితులు కూడా దారుణంగా తయారైపోయినాయి. అని ఒకటి అడుగుతా, ఇప్పుడు మనం ఒక పార్టీలో ఉన్నాము. ఇప్పుడు మీరే అనుకోండి, చంద్రబాబు నాయుడు సార్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ సార్ మీద దుమ్మెత్తిపోస్తారు. మళ్ళీ కేసీఆర్ సార్ పార్టీలో ఉన్నప్పుడు ఇంకొకరి మీద దుమ్మెత్తిపోస్తారు. ఇది దుమ్మెత్తిపోసుడు అనే కాన్సెప్ట్ అనేది లేకుండా ఉండదు అన్న. అది పరంపరగా వచ్చింది అట్లా. మీకు ఏంటంటే ఒక 30 ఏళ్ళ కింద మంచిగా ఉండే, విలువలతో కూడిన రాజకీయాలు అంటుండే కదా, ఆ టైప్లో ఉంటుండే. ఇప్పుడు విలువలు లేని రాజకీయాలు కాబట్టి ఇట్లా తయారైంది. రాజకీయం ముచ్చట నాకు పెద్ద పట్టదు, నాకు పెద్దగా ఇష్టం ఉండదు అన్న. రాజకీయం నాకు వద్దు. కానీ ఈ మాంకాళమ్మకు నీకేంది గట్టి సంబంధం? మంచి పెద్ద కొడుకు అనుకుంటా మాంకాళమ్మకు. అంటే చిన్నప్పటి నుంచి ఉజ్జయిని మాంకాళి దేవస్థానం అంటే బాగా ఇష్టం. అసలు దాని చరిత్ర, ఆ జాతరకు ఉన్న చరిత్ర చెప్తే అందరు ఆశ్చర్యపోతారు. ఒకటి ఏంటంటే కలారా వ్యాధి వచ్చి చాలామంది చనిపోతుంటే ఒక రిటైర్డ్ ఆర్మీ అతను ఉజ్జయినికి పోయి, అంటే కలకత్తా ఉజ్జయినికి పోయి ఆడ దేవుని మొక్కి, ఒకవేళ ఈ కలారా వ్యాధి తగ్గితే నేను ప్రతిష్ట చేస్తా అని వచ్చాడు. కలారా వ్యాధి తగ్గింది, ఆయన విగ్రహం తెచ్చిపెట్టాడు. సరే, బోనాలు పూజలు గ్రామాలలో జరుగుతాయి, పట్టణాలలో జరుగుతాయి. అయితే మా నాయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి బోనాల పండుగకు ఎడ్ల బండి మీద మాంకాళమ్మని తీసుకొని గుడికి పోతుండే. ఎడ్ల బండ్ల మీద పోయి గుడికి పోతుండే. గుడి చుట్టూ తిరిగి దేవుడు దండం పెట్టి వస్తుండే. ఆ తర్వాత ఏం చేశారు వాళ్ళు, ఒక పలారం బండి తయారు చేపించారు. ప్లైవుడ్తోని హంసలతోని ఒక పలారం బండి తయారు చేసి వాళ్ళు పలారం బండి పోతురాజులు అట్లా గుడికి పోయారు. ఫస్ట్ పలారం బండి అదే నాయన వాళ్ళది. వాళ్ళు పోయిన తర్వాత ఆడ దర్శనం చేసుకొని వచ్చారు. అసలు బోనాలు అనేది ఆదివారం సోమవారం కాదు, తెలియదు ఎవరికి.
ఇప్పుడు ఆదివారం సోమవారం చేస్తారు కదా, అవునా. కాదు, కాదా ఆదివారం ఒకరోజే. ఉమ్. వీళ్ళు పలారం బండి తీసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడికే వచ్చేసి ఇక్కడికి మోండా మార్కెట్ చౌరస్తా నుంచి మళ్ళీ వాపసు వచ్చేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే సోమవారం నాడు 11 గంటలకు ఆ మాంకాళి టెంపుల్లో ఉన్న ఈఓ గారు వాళ్ళందరూ కలిసి మీకు అవార్డు ఇస్తున్నాం మేము, మీరు పలారం బండి చేపించి వచ్చినందుకు మీరు అవార్డు అంటే షీల్డ్ గిట్లా, అప్పట్లో కప్పు షీల్డ్ అంటే ఎంతో గొప్ప. గొప్ప. వీళ్ళు ఏం చేసారు, మళ్ళీ ఏషాలు వేసుకొని మళ్ళీ పలారం బండి తీసుకొని పోయారు సోమవారం నాడు. వాళ్ళు షీల్డ్ ఇచ్చేసారు. వీళ్ళు సంతోషంగా మళ్ళీ ఆడుకుంటూ ఇక్కడికి వచ్చారు. వచ్చేసిండ్రు. అక్కడ నుంచి ఆదివారం సోమవారం స్టార్ట్ అయిపోయింది. ఆ. ఆ తర్వాత 3-4 ఏళ్ళ తర్వాత ఏమైంది, ప్రతి గల్లీకి ఒక పలారం బండి తయారైంది. తయారైంది. ఆ పలారం బండ్లు తయారైపోయి ఇప్పుడు అయిన వాళ్ళు మోండా చౌరస్తా నుంచి తీస్తే నేను మోండా మార్కెట్లకి దేని తీస్తుంటే సపరేట్ ఉమ్. చిన్నగా ఉన్నప్పుడే. చిన్నగా ఉన్నప్పుడే నేను ఏ శుభకార్యం జరిగినా అమ్మవారిని దర్శించుకుంటా ఫస్ట్. ఉమ్. మాంకాలమ్మ మాకు ఇష్టదైవం. మాకు అక్కడ ఇక ఆ తర్వాత ఏంటంటే నేను ఎమ్మెల్యే అయిపోయినా మంత్రి అయిపోయినా నా పలారం బండి చూడడానికి గ్రామాలు పట్టణాలు వేలాది మంది వస్తారు, అది చూడడానికి వస్తారు. ఉమ్. అట్లా చేస్తుంటే తర్వాత మంత్రి అయినాక నాకు బాధ్యతలు పెరిగినాయి. ఈ జాతరకు లక్షలాది మంది వస్తుండ్రు, ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూస్తా. ఉమ్. ఓల్డ్ సిటీలో గోల్కొండలో ఆడ నేనే చూస్తా. ఉమ్. ఆడ ఉమ్మడి దేవాలయాలు లాల్ దర్వాజా అది నేనే చూస్తా. అంబర్పేటలో అది కూడా నేనే చూసి అట్లేందంటే అన్ని ఏర్పాట్లు చూసి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు నేను చెప్పిన, సార్ బోనాల జాతర అంటే హైదరాబాద్లో ఫేమస్, సికింద్రాబాద్ పర్టికులర్, హైదరాబాద్ అంతా ఫేమస్. వాళ్ళు ఏంటంటే మరి ఈ జాతర ఎట్లా చేస్తారు, బాగా డబ్బులతోని కదా, పలానా బట్టి డబ్బులే, డోరు డబ్బులే, లైట్లు డబ్బులే, ఇవన్నీ అందరూ ఏంటంటే చందాలు వసూలు చేస్తారు. ఆ షాపుల దగ్గర అక్కడిక్కడ వసూలు చేసి ఇచ్చేస్తారు. నేను చెప్పిన సార్కు, అయినా వాళ్ళ వీళ్ళ దగ్గర చందాలు ఎందుకు సార్, గవర్నమెంట్ నుంచే వాళ్ళకి పైసలు ఇద్దాం మనం అని చెప్పి ఆయన నొప్పిస్తే ఫస్ట్ 5 కోట్లు ఇచ్చాడు, ఉమ్. తర్వాత 10 ఇచ్చాడు, తర్వాత 15 ఇచ్చాడు. గుడికింత అని ఇస్తుంటే గవర్నమెంట్ అప్పుడు ఉమ్. పండుగకు. మీరు చందాలు ఇట్లా అడగకండి, గవర్నమెంటే. ఎందుకంటే పండుగ రాగానే సున్నాలు వేయాలి, పెయింట్ వేయాలి, మంచిగా అందంగా పూలు లైట్లు పలారం బండి కూడా బ్రహ్మాండంగా తీయాలి అట్లా. ఆ తర్వాత 2014లో నేను సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఫస్ట్ 94, 99, 2008 అక్కడ ఉండే. సనత్ నగర్కి వచ్చిన 2014. ఉమ్. 2014 సనత్ నగర్ వచ్చిన తర్వాత బల్కంపేట ఎల్లవ కళ్యాణం. అన్న బల్కంపేట ముచ్చట అడగక ముందే నేను మాంకాలమ్మ ముచ్చట అడుగుతామని నాకు అసలు మతి మార్పు ఎక్కువ. మాంకాలమ్మ కాడ జాతర కాడికి నేను ఎప్పుడు వస్తున్నా, అవును మనం ఇద్దరం ఆడ జాతర కాడనే కలుస్తాం. అవును. అన్న అన్ని అరేంజ్మెంట్లు అన్నీ చేపించినావు అన్న, నువ్వు ఎందుకు లేవి త్యాపకు కనబడలేవు, వచ్చినావు దర్శనం చేసుకుని వెళ్ళిపోయావు, వచ్చినావు దర్శనం అన్న చనిపోయాడు కదా, శంకరన్న చనిపోయాడు. నాకంటే పెద్ద ఆయన శంకరన్న అంటే సికింద్రాబాద్లో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, నాలాగానే నాకంటే ఎక్కువ దాన ధర్మాలు చేసే వ్యక్తి. శంకరన్న అంటే అందరికీ బాగా ఇష్టం. తను చనిపోయాడు, అందుకని నాన్న నిలబడి నిన్నటిదాకా అంతా చేపించిండు పాపం చనిపోయాడు. అని అన్నారు. అయితే మొన్న మాంకాల్ జాతర మీరు అడిగినప్పుడు మా వియ్యంకుడు చనిపోయాడు, సాయి వాళ్ళ మామ. సాయి వాళ్ళ మామ రాజకుమార్ అన్న. కాబట్టి నేను పోలేదు, అది అక్కడ జరిగింది. ఇక బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం నేను సికింద్రాబాద్ ఎమ్మెల్యే తర్వాత సనత్ నగర్ ఎమ్మెల్యే అయిన తర్వాత సనత్ నగర్కి వస్తుంది మాంకాలమ్మ టెంపుల్ కానీ బల్కంపేటలో. ఆ 2014 కొత్తగా ఎమ్మెల్యే అయినాక నాకు వాళ్ళు టెంపుల్ వాళ్ళు వచ్చేసి కళ్యాణం జరుగుతుందని ఇన్విటేషన్ కార్డులు గిట్లా తెచ్చిస్తాయి. నేను ఫస్ట్ టైం పోతే ఆ గుడికి చిన్నగా మండపం వేసి కళ్యాణం చేస్తాం. అప్పటికి 10,000, 15,000 మంది జనం వస్తారు. నేను చూసి షాక్ అయిపోయినా, వచ్చే జనమేమో ఎక్కువ ఉన్నారు, వీళ్ళేందుకు ఇంత మండపం పెట్టి చేస్తున్నారని. నెక్స్ట్ ఇయర్ నుంచి మొత్తం మార్చేసి రోడ్డు మీద ఆ షెడ్యూల్కి ఇట్లా నేర్పించి, ఇప్పుడు ఆ షెడ్లు బల్కంపేటలో వేసిన షెడ్లు గవర్నమెంటే కావు, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కావు, నేను సొంతంగా వేయించినాయి. రెండోది అక్కడ 34 దుకాణాలు ఏవైతే ఉన్నాయో కొబ్బరికాయలు అమ్ముకునేవి, అవి గవర్నమెంట్ ఎండోన్మెంట్ కావు. నేను దాతలు కలిసి కట్టించి వాళ్ళకి ఇచ్చినాం గరీబోళ్ళు అంటే అక్కడ కొబ్బరికాయలు కావాలి అమ్ముకునేటోళ్ళకి. అవన్నీ చేసినాక
ఎల్లమ్మ దేవాలయాన్ని కూడా బాగా మార్చేసినాం. మార్చేసి కళ్యాణం చేస్తే ఇప్పుడు 8 లక్షల మంది వస్తారు. అవును, చాలా వస్తారు పబ్లిక్. ఇప్పుడు ఆ టెంపుల్ ఇన్కమ్ సంవత్సరానికి 25 కోట్లు. అక్కడ అన్ని రోడ్లన్నీ మార్చేసిన, సిమెంట్ రోడ్లు వేయించిన, అన్నీ అద్భుతంగా చేసి బల్కంపేట ఎల్లమ్మ అంటే ఇప్పుడు మంగళవారం, శుక్రవారం, ఆదివారం కలిపితే 1,20,000 మంది వస్తారు వారం వారంకి. వారం అబ్బా. అసలు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన దేవాలయంగా తీర్చిదిద్దినాం. అంటే నాకు చిన్నప్పటి నుంచి దేవుళ్ళు అంటే, గుడ్లు అంటే నాకు ఇష్టం. నేను సొంతంగా కట్టించిన గుడ్లే మన కాన్స్టిట్యున్సీ 2 సికింద్రాబాద్లో ఇక్కడ కలిపితే 30-40 ఉంటాయి కొత్త గుడ్లు. నాకు భక్తి ఎక్కువ. మన దగ్గర కూడా బస్తీలలో గుడి ఉంటే మంచిగా ఉంటుందని మా నాక చెల్లెళ్ళు, ఆడపడుచులు అక్కడ పోయినప్పుడు, సార్ గుడి కట్టేయండి సార్, చిన్నగా అయిపోయింది సార్, మాకు ఇబ్బంది అవుతుంది సార్, ఇవన్నీ చెప్తుంటారు కదా. కాబట్టి వీలైనంత వరకు. ఈ త్యాపక మీరు ఎమ్మెల్యే అయినాక మీ మనసుకు బాగా నచ్చిన విషయం ఎవరన్నా వచ్చి చెప్పిండ్రా అన్న? చాలా బాధపడతాను అంటే మీరు రోజు వచ్చేటోళ్ళ కష్టాలు వింటూనే ఉంటారు. ఇప్పుడు మీరు ఇప్పుడు నిలబడ్డదే పబ్లిక్ గురించి మాట్లాడడానికే, చెప్పడానికే. మీ మనసుకే మీకు అబ్బా ఇంత చెప్పింది ఏంద్రా, ఇంత బాధ అనిపించింది ఏంద్రా ఈరోజు అని అనిపించింది. అంటే కొంత ఏంటంటే పేదరికంలో ఉన్నవాళ్ళు, కొంతమంది బాగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఈ హాస్పిటళ్ళల్లో జాయిన్ అయిన తర్వాత లక్షలు కట్టిన వాళ్ళు ఆ మనిషి చనిపోతాడని తెలిసి బతుకుతాడేమో అని ఆశ కాదు, పైసలు లేకుండా అప్పులు చేసి ఇల్లు తాకట్టు పెట్టి అటువంటి వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. నీకు తెలుసు చనిపోతాడని. కొన్ని ఎట్లుంటాయంటే భయంకరమైనటువంటి గుండెని బాగా పిండేసేటువంటి కొన్ని ఎట్లా ఉంటాయంటే పాపం పేదరికంలో. అందుకే మన నియోజకవర్గంలో హైదరాబాద్లో కట్టనని ఇల్లు కట్టిన, అంతే గరీబ్ వాళ్ళకి. ఎక్కడ చూసినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఎంతమందికి, అంత గరీబ్ వాళ్ళు. నా దగ్గర రాజకీయం ఉండదు, పార్టీలు ఉండదు, పేదోడు ఎవడో వాడు, ఆడ ఎవడుంటాడు వాడు. అట్లా చాలా. ఎందుకంటే కొన్ని చూస్తుంటే మనకి బాధ అనిపిస్తాయి. పిల్లల్ని మన తండ్రి వదిలిపోయినటువంటి భార్య పిల్లలు, లేకపోతే గుండె ఫలంగా చనిపోయినటువంటి ఇంటి యజమాని. అంటే ఆ కుటుంబాన్ని, పెద్ద మనిషి చనిపోతే ఆ కుటుంబం చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి. ఆ పిల్లల చదువులకు, ఎదిగిన పిల్లలకు పెళ్లి చేయలేక, ఇటువంటి సంఘటనలు చాలా చూసిన. నాకు ఇక వీలైనంత వరకు నేను చేసి సాయం చేస్తా. మీ ఊళ్ళని అడగండి, పొద్దున్న లేసే జాతరని. మన సాయం అనేది పార్టీలు, మనుషులు ఇట్లా కాదు. ఎవడైనా మన దగ్గరికి వస్తాడు, ఏ పార్టీ వాడైనా కానీ, అన్న నువ్వు చెప్తే జరుగుతుంది. అట్లాగే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది, అది కొనసాగింపు. అన్న ఈ మధ్యకాలంలో అమ్మ ఇది ఒకటి మంచి జరిగింది నాకు అని అనిపించిన చాలా ఉన్నాయి. ఎన్ని చెప్పాలి? నేను ఒకటి చేస్తే అనిపిస్తుంది. నేను ఎన్ని చేసిన, నేను చెప్పడం కంటే వాళ్ళే చెప్తుంటారు కదా. అన్న ఇప్పుడు ఇంటికి పోయినాక వదినే బయటికి తీసుకపో, 2 చీరలు కొనుక్కునేది ఉన్నది, గలపేన్లు ఉన్నది, ఈ షాపులకు పోడు అవన్నీ నాకు చెప్పరు. బాగున్నవన్న షాపులకు పోవడం చెప్తుంటే మరి వాళ్ళు చెప్పరు. నేను ఎప్పుడు షాపుకు పోయినది లేదు. నీ బట్టలన్నా మరి? నా బట్టలు కూడా వదిన తీసుకున్నాడేనా? ఆమె తీసుకోకపోతే మన సాయి తీసుకుంటాడు, లేకపోతే నాదేంది. నా బట్టలకు పెద్ద విశేషమైంది ఏం లేదు. మన దగ్గర 5-6 మంది టైలర్లు ఉంటారు నాకు బాగా దగ్గర వాళ్ళు. వాడు చెప్తే వాడే పోయి బట్టలు తీసుకోవడు, వాడే కుట్టుకొచ్చుడు వాడే. నాది పెద్ద ఖర్చు కూడా కాదు. ఇప్పుడు మీరు కట్టుకునే చీరలు ఒక 4,000 3,000 ఉన్నాయనుకో, నా 300 పెడితే నా ప్యాంటు షర్ట్ వచ్చేస్తుంది. నాకేం పెద్ద, నా కోసం నా బట్టలు నేను షాప్ కూడా పోను బట్టలు తెచ్చుకోనికి. నాకు మా సందర్భం వచ్చినప్పుడు పిలిచి చెప్పి ఇక 4 జతలు కట్టుకొని రమ్మని చెప్తే తెచ్చేస్తాను. అంతే. వదినకు నీకు పైసలు ఇస్తానమ్మా, నువ్వు తెచ్చుకుని నువ్వేమైనా చేసుకో, కానీ నాకు చెప్పకు, నన్ను రమ్మనకు అనుడే. అడగదు కూడా, తెలుసు కదా తను. తెలిసి అర్థమైపోయి ఇంకెందుకు అడుగుడు, ఉట్టిగా ఏమంటారు అడిగిన ఖాళీ చేసుకున్నాడు.
పోయేటప్పుడు యాదగిరిగుట్ట కానీ తిరుపతి కానీ లేకపోతే మన సమ్మక్క సారక్క కానీ ఏడిపోయినా కుమరవెల్లి మల్లన్న కానీ అప్పుడు పోతాం. కలిసిపోవుడు. మంకల్ టెంపుల్ కానీ. మరి వదిన అడిగి తీసుకురాలేదన్న నువ్వు? నేను తొలత హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను మా సీనన్న ఇద్దరము ఎడ కలిసినాం అంటే ఆంధ్రాలో కలిసినాం భీమవరం నా ఎంబడి అంత జనం పెట్టుకొని ఎట్లా తెస్తా? నా ఎంబడి చూసినా 400 కార్లు ఉన్నాయి. మరి నేను ఎట్లా తెస్తా? అట్లా ఇక్కడ ఏదైనా గుళ్ళకి పోతే ఇక వదిన తీసుకుపోవుడే. భీమవరం కోతేనే తీసుకుపోవు. నేను మొదలు అన్నను ఆడనే చూసినా కదా. అన్న పట్ల మొత్తం రాజకీయం అంతా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ రాజకీయము కదా, పిల్లని అక్కడనే చేసుకున్నాడేమో అనుకుని అన్న మీ అత్తగారా ఇక్కడ అని అడిగిన. లేదు ఇక్కడ నాంపల్లి అత్తగారే. మీ మామ ఏం చేస్తుండేనన్న? మామకు ట్రాన్స్పోర్ట్ ఉండే, రైల్వే ట్రాన్స్పోర్ట్ ఉండే. స్వామి దయానంద్ నగర్ ఏక్మినార్కి తెలుసు అన్న. ఏకమినార్ తెలుసు. అక్కడనే అన్న బంగారం ఏమైనా పెట్టినావా వదినకు? మస్తు పిరమైంది ఇప్పుడు. ఏమైనా పెట్టినప్పుడు వాళ్ళ నాయన అన్న నువ్వు మంత్రి అవుతావు కదా, నేను వదినకు నువ్వేం కొనిపించవా? నేను పెట్టుడు కాదు, మా అమ్మ నాయన పెడుతుండే. ఏదైనా అంటే మా అమ్మ నాయన ఇప్పుడు ఒకటేమో వాళ్ళనైనా వాళ్ళు పెడతారు, మన సైడ్ నుంచి పెట్టేది మా అమ్మ నాయన పెడుతుండే. నాకే కాదు, మా 6 మంది అన్నదమ్ములకు, మా చెల్లెళ్ళకు, మా నాయన ఎవరిది ఫస్ట్ పెళ్ళి వస్తే వాళ్ళకి తయారు చేపించి పెడుతుండే. అప్పుడు ఈ రెడీమేడ్ కాదు కదన్న, చేపించి పెడతాడు. మీరెంత పెట్టిండ్రు అన్న వదినకి? అదే మీ అమ్మనైనా పెట్టింది ఏమని యాదుకుందా? అప్పట్లో 40 ఏళ్ళైందా అన్న నీకు పెళ్ళి? నాకు పెళ్ళి 85. 85లో పెళ్ళైందా అన్న? 41 దాటిపోయినావు. పెళ్ళి 41 అంటే అప్పట్లో ఎంత ఉండనన్న నీ పెళ్ళప్పుడు? మీ అన్న తమ్ముళ్ళ పెళ్ళిళ్ళప్పుడు బంగారం రేట్ ఏమన్నా యాదుకున్నదా? 250-300 రూపాయలు ఉంటుండే. అబ్బా దేవుడా. మా నాయన ఒక గడియారం చేపించుకుంటు, దానికి అంతా బంగారం డైమండ్స్ రాళ్ళు ఇట్లా ఉంటుంది. అది మొత్తం కలిపితే 350 రూపాయలు అయింది. నాయన చేపించుకున్న బంగారం వాచ్ చైనుకు దాన్ని చుట్టుకున్న రాళ్ళకి కలిపి 300. అది అప్పట్లో ఫేమస్. అది ఆయన గడియారం పెట్టుకొని వచ్చి, ఆయన పెద్ద పైల్వాన్ కదా, అసలు ఆ రాళ్ళు మెరుస్తుండే. అరే పైల్వాన్ అంటే అది వచ్చిందన్న. ఇప్పుడు హైదరాబాద్లో పైల్వాన్లు అందరూ దొడ్డు షైన్లు బంగారము, 5 ఏండ్ల కుంగురాలు వేసుకుంటారు కదా. ఓల్డ్ సిటీ కాదు, అందరు తయారైపోయి. ఓల్డ్ సిటీలు కాదన్నా, బాగానే ఇట్లా గోల్డ్ మ్యాన్ అందరు తయారు. ఏందన్నా బోసిగా ఏం పెట్టుకోలేదు, ఇదొక్క చెయ్యి అదొక్క చెయ్యి అన్నట్టుగా. నాకు మొదటి నుంచి 2 ఉంగరాలు గొలుసు వేసుకునే అలవాటు ఉంది. ఇది నేను చిన్నప్పుడు అంటే ఇప్పుడు మెడలు కూడా గొలుసు లేదు, మళ్ళీ అదే ఉన్నాయి. అవి ఏమంటారు, తులసి 10వ తరగతిలో మేము ఎప్పుడైతే 10వ తరగతి వరకు వచ్చినప్పుడు మా నాయననే అందరికి 2 ఉంగరాలు గొలుసు చేసి, అంటే అందరికి అందరు అన్నదమ్ములకు. ఇక మా అమ్మ ఉంటుండే కదా, మా అమ్మ ఎవరిని ఎక్కువ తక్కువ చూడదు, అందరిని సమానంగా చూస్తుంది. అసలు అంతమందికి ఆమెనే వండి పెట్టుడు, పనులు కూడా ఉండరు. ఇప్పుడు నేను చూసి ఆశ్చర్యపోతాం. ఆమె పంపిస్తాను నేను వీళ్ళకి చెప్పి, 90 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ పోయింట్లో కురుకుతాయి. వాళ్ళు వింటారు పాతకాలం కాదన్నా. ఇప్పుడు మీరు స్విగ్గీలో బొగ్గిలో తెప్పించుకున్నాడు ఇవేమి ఉండయా? ఇంట్లో వండుకున్నాడేనా? స్విగ్గీలు అంటే ఇప్పుడు జనరేషన్, ఇప్పటి ఇక వదినకి ఎప్పుడన్నా ఏముండు నీకు స్విగ్గీలో ఆర్డర్ పెట్టి తెప్పిస్తా నేను చికెన్ 65. ఏంటంటే మాతా మాణికేశ్వరి భక్తురాలు, ఎవరు వాళ్ళ నాయన వాళ్ళు, వాళ్ళ కుటుంబం. అప్పటి నుంచి వాళ్ళంతా వెజిటేరియనే అంతే, కానీ వంట మాత్రం నాన్ వెజ్ చేసి పెడుతుంది. పాపం కీమండి పెట్టింది. ఇప్పుడు ఇవన్నీ మీ ఇంట్లో వదిన వండినాయి మరి, అంతే కదా. పనులు వంట వాళ్ళని పెట్టుకున్నాడు, వంట వరకు వాళ్ళు చేస్తారు, మిగిలిన పనులు చేస్తారు. వంట వరకు ఇంట్లో చేస్తారు, మిగిలిన పనులని వాళ్ళు చేస్తారంట. ఏదేమైనా అన్న, నీ టిఫిన్ చూసినా, నీ ముచ్చట్లు మాట్లాడినా, వదిన ముచ్చట్లు మాట్లాడినా, సాయి ముచ్చట్లు మాట్లాడినా, నేను సాయిని అడిగినా అని చెప్పి, తప్పకుండా చంద్రకు వచ్చిందిరా నీకు నమస్తే చెప్పమన్నది అని చెప్పు. మళ్ళీ ఇంకా ఎవరు కోడలమ్మకు కూడా చెప్పు, మీ బొడ్డానికి చెప్పన్న. వాడిని బాగా చూస్తుంటా నేను ఎప్పుడు రెగ్యులర్గా. నేను చెంచు అనుకుంటా, వీడు చెంచున్నాడు అనుకుంటా. పిల్లలందరూ నిమ్మలంగా మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. 6 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయిన తలసానన్నా, మంత్రి అయిన తలసానన్నా, ఇంకొక 6 సార్లు ఎమ్మెల్యే అయి నిమ్మలంగా ఉండాలి. 6 సార్లు ఇంకా ఇంకొక 30 ఏళ్ళు. ఇప్పుడు 2 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో
6 సార్లు 7 సార్లు అయిన వాళ్ళు 5-6 మందే ఉంటారు అన్న దాంట్లో లెక్క నేను పెట్టచ్చు అంటే ఇట్లా ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అంతే. అందుకని ఇంకొక 6 సార్లు చేసి 6 సార్లు మనకెందుకు కొంత పిల్లలకు చెప్పి ప్రశాంతంగా ఉంటే అయిపోతుంది. మళ్ళకిత్తకు కలుద్దాం మనం తప్పకుండా. ఎలక్షన్స్ అప్పుడు నిలబడన్నా మళ్ళకిత్తకి నిలబడతావు కదా ఇక. నిలబడు. చేద్దువు కానీ అట్లా అనకు, ఎందుకు అనుకుంటున్నావు అట్లా? ఆరోగ్యంగా ఉండాలి. ఎట్లయినా పొద్దుగా లేచి వ్యాయామం చేస్తాడు అన్న, నిమ్మలంగా ఇగో ఇంట్లోకించే భోజనం చేస్తాడు. బిర్యానీలు ఏం లేవన్లా, ముద్దుగా మెత్తగా మంచిగా గోధుమ రొట్టెలు. ఇంతనే అన్నం పెట్టింది, ఎక్కువ పెట్టలేదు వదినే. అంటే ఎక్కువ అన్నం తింటే షుగర్ గిగర్ అనుకున్నదేమో, కొంచెం అన్నము 2-3 కూరలు పెట్టినారు పంపించారు. అన్న నెక్స్ట్ ఇయర్ బోనాల కథ ఏంది, ఏమన్నా ఆలోచన చేసినవా? తప్పకుండా బాగానే చేస్తాం, ఇప్పుడు చేసినట్టే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆగస్టులు ఉన్నాయి, ఆగస్టు చూసా వచ్చేస్తుంది అన్న నియమే. మళ్ళీ బోనాల కడ కలుస్తా తప్పకుండా. పోయేస్తానన్న శనార్థం చంద్రబాబు ఎవరితో పంపిస్తాటే పోతుంది అంటారు మళ్ళీ. ఎందుకు వచ్చిన బాధ. ఇగో ఇది ఈరోజు తలసనాన్నతోటి ముచ్చట, మళ్ళీ ఒక ముచ్చటతోటి మళ్ళీ కలుస్తా. ఇవాళ బుక్కడి తినండి. ఎండలు ఎక్కువైతున్నాయి, ఇంత అంబలి కొబ్బరి నీళ్ళు అంటే ఖర్చు కానీ సబ్జగింజలు వేసుకొని నీళ్ళు తాగుండి చల్లదని మంచిదా? శనార్థులు.